సహోదరులారా, చదువుకున్న ఈ 3 పాఠ్య భాగాల్లో లూకా సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం, అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం 9వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో యేసు ప్రభు రూపాంతరము నొందినట్టుగా మనం చూస్తాం. అనగా ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఆయన పేతురు, యోహాను మరియు యాకోబును తీసుకొని ఈ ముగ్గురిని తీసుకొని పర్వతమునకు ఎక్కిపోయేను అని చూస్తాం. యేసు ప్రభు శిష్యులను తీసుకొని పోయి వారి ఎదుట రూపాంతరము నొందిన గొప్ప దృశ్యాలు ఈ 3 సువార్తల్లో మనకు కనబడుతుంది. యేసు ప్రభు యొక్క మహిమను భూలోకములో వీక్షించిన వారిలో ఈ 3 ప్రియుల. ఈ భూలోకములో ఆయన ఉనికిని, ఆయన మహిమను, ఆయన ఉన్నతమైన తేజస్సును చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ 3 మాత్రమే చూసినారు. ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన ఉన్నతమైన స్థితిని చూసిన వారు వీరు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క మహిమలో వారు ఆయన మాట్లాడుచున్న ఈ మాటలు ఎలాగున్నాయనంటే ఎంతో గొప్పగా కనబడినాయి ప్రియులారా. పరలోకము నుండి భక్తుల సమూహము కూడా అక్కడ కనబడుతుంది. మోషే కనబడతాడు, ఏలియా కనబడతాడు, మేఘము కనబడుతుంది. యేసు ప్రభు ముఖము సూర్యుని కంటే తేజస్సు వలె ప్రకాశించుచున్నట్టుగా కనబడుతుంది. ఈ వాతావరణం అంతయు కూడా ఆయన దివ్య మహిమను చూపిస్తూ ఉంది పిల్ల. ది గ్లోరియస్ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పిల్ల. యేసు ప్రభు ఈ భూలోకములో మనుష్యుడిగా ఉండినాడు, మనిషి అవతారమునెత్తి సంచరించినాడు. నీ వలె నా వలె ఆయనకు అనేక సంబంధములు కలిగి ఈ భూలోకములో పవిత్రమైన జీవితమును జీవించినాడు. తల్లిని సన్మానించినాడు, సోదరులను శిష్యులను అలాగే ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, కన్నీళ్లు కార్చినాడు. ఆయన మనుషుని వలె ఈ భూలోకములో చక్కని వెలుగులో నడిచినాడు. ఆయన నడుచుటే కాదు, ఆ నడకలో దేవునికి మహిమార్థమై నడిచినాడు. అదే కోణంలో ఈ భూలోకంలో ఆయనను దేవునిగా చూసినారా అంటే ఎస్, ఆయన భూమికి పునాది వేయబడక మునుపు ఎలాంటి మహిమలో ఉన్నాడో ఈ 3 పాఠ్యభాగాలు తెలియజేస్తాయి. యేసు ప్రభు దేవుడు అని ఎట్లా చెప్తారు అని అంటే ఇక్కడ ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చదువుకున్న పాఠ్యభాగాల్లో ఆయన కొండ మీదికి ఎక్కి వెళ్ళెను. అక్కడ ఆయన మహిమను ఈ 3 శిష్యులు చూసినారు. యాకోబు, పేతురు, యోహాన్. ఈ 3 చూచిన ఈ 3 సన్నివేశాల్లో ఒక చక్కని సందర్భాలు కనబడతాయి. ఆ సందర్భాల్లో నేను సహోదరులు ఎదుట ఉంచాలనుకున్న మాట ఏంటంటే 36వ వచనంలో ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. లూక్ గాస్పెల్ 9:36. And as the voice was heard, Jesus was found alone. ఆ స్వరము విన్న తర్వాత అక్కడ ఎవరున్నారంట? యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ప్రియులారా. హీ వాజ్ ఆల్ అలోన్. అంటే దివ్యమైన పరలోక సంబంధమైన మహిమ, భక్తులు అనగా మోషే, ఏలియాను గొప్ప మనుషులు అక్కడ ఉన్నా కూడా వారందరి దృశ్యము అక్కడ కనబడింది. వారు మేఘములో ప్రవేశించినారు అని రాయబడింది. వారు మేఘంలో ప్రవేశించుటే కాకుండా పరలోకం నుండి ఒక స్వరం వినబడేది. అంటే ఆల్ ద హెవెన్లీ డిగ్నిటరీస్ లేదా పరలోక సంబంధమైన ప్రతి క్రియ ఆ పర్వతం మీద కనబడతా ఉంది పిల్ల. అక్కడ ఎవరున్నారంట? ఆ పర్వతం పైన ఇవన్నీ జరిగిన తర్వాత కేవలం యేసు ప్రభువు మాత్రమే ఉన్నాడు అని రాయబడింది పిల్ల. నోబడీ ఎల్స్. కానీ అక్కడ జరిగిన సంఘటన ఎట్లా ఉంది అని అంటే 8 దినముల తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని పర్వతమునకు వెళ్ళెను అని రాయబడింది. యాజ్ హీ వెంట్ అప్ ఇంటూ అ మౌంటైన్ అని రాయబడింది. పర్వతము ఎక్కి వెళ్ళుట ప్రియుల.
మత్తయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం దేవుని గ్రంథంలో చూస్తే ఆయన పర్వతమునకు ఎక్కి వెళ్ళెను అని రాయబడినప్పుడు అక్కడ 5వ అధ్యాయం 1వ వచనములో ఇలాగూ రాయబడింది. చదవండి. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చారు. చాలు. But seeing the crowds, he went up into the mountain, and having sat down, his disciples came to him. ఈయన ఎక్కడున్నాడంట? పర్వతము మీదికి. యేసు ప్రభువు వారికి పర్వతము మీదికి ఎక్కి వెళ్ళే ఒక గొప్ప అనుభవం ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ఆ మాటలు కనబడతాయి. ఆయన పర్వతమునకు ఎక్కి వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేసెను అని కనబడుతుంది. లూకాసు వార్త మరి 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రంతా గడిపాడు. ప్రార్థించుట. ఈ వెంట్ అప్ టు మౌంటైన్ ఉంది. కొండ, పర్వతము ఎన్నెన్నో భాషలు తెలుగులో కనబడతాయి. యేసు ప్రభు ప్రార్థన చేయటకు ఎక్కడికి వెళ్ళినాడంట? కొండ ఎక్కినాడట. వై చూజ్ అ మౌంటైన్ బ్రదర్? ఎందుకు కొండను ఎన్నుకోవాలా? ఎక్కడ చేస్తే ప్రార్థన చెల్లదా? యేసు ప్రభు ఎందుకు శిష్యులతో ఆయన లేదా ఆయన వ్యక్తిగతంగా కొండకి ఎందుకు ఎక్కినాడు అనే ప్రశ్న మన హృదయంలో తలెత్తినప్పుడు మనం ఆలోచించాల్సిన వెలిగేందంటే, కొండ చాలా ఎత్తైనది ప్రియుల. ఇంకొక మాట, ఐ థింక్ 121వ కీర్తన అనుకుంటాను. ఆకాశం వైపు నా కనులెత్తుచున్నాను, లేదా కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చు. యేసు ప్రభు కొండ ఎక్కుటలో ఉండే అర్థం ఏంటంటే 121వ కీర్తన 1వ చరణంలో ఆ మాట కనబడతాడు. చదవనా? కొండల తట్టు నా కన్నులనెత్తుచు ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చు. కొండలు అనేవి ఈ భూలోకంలో మనం గమనిస్తే ఒక గొప్ప ప్రభావవంతమైన సూచనలు ప్రియులారా. a powerful element to show and identify. ఎవరెస్ట్ పర్వతమును చూచినారా, హిమాలయ పర్వతాలను చూచినారా అంటారు. ఎందుకంటే అవి చరిత్రలో ఒక గొప్ప చోటును, స్థానమును ఏర్పరచుకున్నాయి. ఈ భూలోకంలో కూడా అనేకులు అలాంటి చోట్లో నిలబడినారు. అనేకులు ఆ చోట్లో ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. ఈ వారం మన మధ్యలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మేము గొప్పవారముగా కనబరుచుకోవాలి, మేము గొప్ప స్థానమును స్వీకరించాలని పరుగు పందెంలో అనేకులు పరిగెత్తుతూ ఉన్నారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? ఈ గొప్ప గొప్ప మరి పర్వతాలను లేదా గొప్ప గొప్ప పర్సనాలిటీస్, ప్రభావవంతమైన ఈ మనుషులను చూస్తే నీకు సహాయం వస్తుంది అని అనుకుంటే అది కాదు అని చెప్పడానికే యేసు ప్రభు ఏం చేసినాడంట? ఆయన వాడికి ఎక్కడంట? ఈ కొండల కంటే అధికమైన చోటుకు ఆయన వెళ్ళినాడు ప్రియులారా. హీ టుక్ అ ప్లేస్ అబౌవ్ ద మౌంటైన్స్ ప్రియులారా. కొండల కంటే పైన. కొండల వైపు చూడలే, కొండల వైపు చూస్తే చాలా ఉండింది. పేతురు జీవితంలో ఇదే పేతురు కొండల తట్టు చూచినాడు. ఆయన యేసు ప్రభు నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని అన్నాడు. యేసు ప్రభు నీకు తెలుసా అని చిన్నదడితే నాకు తెలియదు అని అన్నాడు. యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఆయన కొండల్లాంటి ప్రభావవంతమైన మనుషులను చూచి భయపడినాడు, నాకు తెలియదు అన్నాడు. ప్రియులారా, భక్తి జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు కొండ మీదికి ఎందుకు ఎక్కినాడంటే ఈ లోక సంబంధమైన ప్రతి నీడ్ అంటారు, అవసరత అంతటినీ అధిగమించగలిగే స్థితి యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఎలాంటి ప్రభావపూరితమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినా, నీకు ఎలాంటి కఠినమైన పరిస్థితులు నీ మార్గంలో వచ్చినా యూ షుడ్ గో ఓవర్ ఇట్. ప్రియుల బాబు అడుగుతా ఉంది, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే సైలెంట్ స్పీక్స్. ప్రియుల మౌనము మాట్లాడుతుంది. ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ప్రియుల. మనం ప్రతిఘటించాల్సిన అవసరం లేదు, ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ఎవడు మౌనంగా ఉంటాడో బైబిల్ ఏమంటుందంట? వాడే జ్ఞాని. పరిగెత్తుకుంటా పోయి యేసు ప్రభు ఏం చేసినంటే లోకమంతా మాట్లాడుతుంది యేసు ప్రభువుని గురించి.
ఇతడు ఈ దురాత్మలను వెళ్ళగొడుతున్నాడే అంటే అపవిత్రమైన ఆత్మలకు అధిపతి అయిన బెల్జెబూబును బట్టి వెళ్ళగొడుతూ ఉన్నాడు. హీ డిడ్ నాట్ ఎన్కౌంటర్ ఇట్ పిల్లలు. ఆయనలో వారితో వాదోపవాదానికి దిగలే. ఏం చెప్పాలో చెప్పినాడు, పర్వతం ఎక్కినాడు. నౌ హీ టేక్స్ హిస్ డిసైపుల్స్ యోహాను, పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని ఆయన కూడా పర్వతం మీదకి పోతా ఉన్నాడు. హీఈస్ టీచింగ్ దెమ్ పిల్లలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శిష్యులు ఆయన యొద్దకు ఎక్కిపోయిరి అని రాయబడింది పిల్లలు. ఆయన తీసుకొని పోలేదు. 5వ అధ్యాయంలో ఏమైంది, యేసు ప్రభు జనసమూహమును చూచి పర్వతమునకు ఎక్కిపోయాను. అక్కడ ఆయన ఉన్నాడు. ఎవరు పోవాలంట? శిష్యుడు అనబడేవాడు పర్వతం ఎక్కిపోవాలి. అప్పుడు పెయింట్ వేసేవాళ్ళు కొంతమంది సహోదరులు ఉన్నారు. పెయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక జూల ఎక్కి దాని మీద ఎక్కి దిగాల, మెల్లమెల్లగా దిగడము. అది ఎలాగో దిగుతుంటే పట్టుకున్న వాడి పరిస్థితి పైన చక్కగా బలవంతుడైతేనే వాడి ప్రాణము, వాడు బిక్కిరి మట్టుకుండా పెయింట్ వేస్తాడు. పనిచేసే వాళ్ళు కూడా బయట ప్లాస్టరింగ్ చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్లాస్టరింగ్ చేయాలి. అదే పైకి ఎక్కి వెళ్ళి చేయాలంటే పైనుంచి కిందికి దిగడం సులువు ప్రియులారా. పైకి ఎక్కడము అంటే మెట్లైనా ఉండాలా, లిఫ్ట్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడింది యేసు ప్రభు తీసుకొని పోయినాడు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఎక్కిపోయినాడు. ఇట్స్ అన్ ఎక్సైజ్. యేసు ప్రభు పర్వతం పైన ఉన్నాడు. పర్వతం మీద అంటే ఈ లోక సంబంధమైన వాతావరణం కంటే హెచ్చైన చోట్ల యేసు ప్రభు ఉన్నాడు. మహిమలో ఉన్నాడు యేసు ప్రభు. ప్రభావవంతమైన చోట్ల యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు నేను అందని ఉన్నతమైన ప్రదేశంలో యేసు ప్రభు ఉన్నాడు. అక్కడికి పోవాలంటే ఏం కావాలంట? కొన్ని సాధకములు చేయాలి, లేదా ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రియులారా, ఎక్కాల, పైకి ఎక్కాలంటే ఏమవుతుందంట? ఆయాసం అవుతుంది. ఎక్కితే ఏమవుతుందంట? అయ్యా 9 గంటలకు ప్రార్థన రావాలంటే ఎట్లా కుదురుతుందంటే ఆయాసం అయింది. అది ఎక్కడం అంటే అదే మొదటి మెట్టు. ప్రియులారా, ఎక్కడికి ఎక్కుతున్నావా అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధించుటకు వెళ్తున్నాం. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్డ్. నువ్వు నేను ఎక్కి వెళ్ళడానికి కొరకై మొట్టమొదటి మెట్టు ఎక్కితే ఏమొస్తుందంట? ఆయాసం వస్తుంది. కానీ పైన ఎవరున్నారంట? నిన్ను నన్ను సృష్టించిన వాడున్నాడు. పైన ఎవరున్నారంట? అన్నిటినీ అధిగమించిన వాడున్నాడు. పర్వతం మీద ఎవరున్నారంటే ఆ పర్ఫెక్ట్ పర్సన్, హోలీ మ్యాన్ కూర్చొని ఉన్నాడు. దేని కొరకు ఉన్నాడు అంటే నీతో మాట్లాడాలని. ఏం చేసినాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆయన పర్వతం మీదకి ఎక్కి వెళ్ళగా శిష్యులు ఆయన దగ్గరికి ఎక్కిపోయి, అంటే భూ సంబంధమైన వాతావరణం అంతటినీ వదిలిపెట్టి పోవాలి. పిల్ల, భూలోకంలో నీకు ఎవరున్నారు? నా భార్య ఉంది. భూలోకంలో ఎవరున్నారు? నా పిల్లలు ఉన్నారు. భూలోకంలో ఎవరున్నారు? నీ ఉద్యోగం ఉంది. భూలోకంలో ఏముంది? నీ ఆస్తి ఉంది. భూలోకంలో ఏముందంటే నీవు అనుకునే ప్రతిదీ భూలోకంలో ఉంది. ప్రియుల, పరలోకంలో ఎవరున్నారంటే యేసు ప్రభు. నీకు సంబంధించినవి ఏవి అక్కడ లేవు, యేసు ప్రభు తప్ప. పరలోకంలో ఎవరున్నారంటే యేసు ప్రభువే ఉన్నాడు. కొండ మీద ఎవరున్నారంటే ఎవ్వరు లేరంట. అక్కడ రాయబడింది అండ్ దే ఫౌండ్ అలోన్ అని రాయబడి, జీసస్ అలోన్. ప్రియులారా, పర్వతం మీద ఎవరిని చూసినారంటే వీళ్ళు ముగ్గురు రూపాంతరం పొందిన తర్వాత ఈ ముగ్గురు చూసినది దే ఫౌండ్ జీసస్ అలోన్, నథింగ్ ఎల్స్. నీకేమైనా విచిత్రమైన సంఘటనలు భూలోకంలో కనబడతాయి. నేను ఆకర్షించడానికి లేదా నీ దృష్టిని మళ్లించడానికి భూలోకంలో అనేకం కనబడతాయి. ప్రియులారా, వీటినన్నిటినీ అధిగమించి పర్వతమునకు ఎక్కిపోయిన వాడే ఎవరిని చూస్తాడంట? పర్వతం మీద ఏముందో వాట్ ఈస్ దేర్ ఆన్ ద మౌంటైన్ అంటే యూ విల్ ఫైండ్ నన్ ఎల్స్ బట్ జీసస్ క్రైస్ట్. ఎవరు నీకు కనబడరు, కానీ యేసు ప్రభు ఒక్కడే కనబడతాడు. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటాడు. 3వ అధ్యాయం 1వ వచనం, మీ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, చూడండి. పైన పోయి ఏం వెతుకుతారయ్యా మీరు? చదవనా 3వ అధ్యాయం 1వ వచనం కొలొస్సీ పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఏమేమి ఉంటాయో కదా, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండబడి ఉన్నాడు. పౌలు చాలా సంగతులు మాట్లాడుతూ ఆయన మొదటిగా ఏమన్నాడంటే
ప్రకటన గ్రంథం చెప్తుంది పరలోకంలో ఏమేమి ఉన్నాయని. కానీ పౌలు మనకి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే పరలోకంలో ఎవరున్నారా అంటే యేసు ప్రభు. ఏం వెతకాలను? పర్వతం ఎక్కి వాట్ షుడ్ యూ సర్చ్ ప్రియులారా? నువ్వు వెతకగలిగేది ఏమైనా పరలోకంలో ఉందా అంటే ఎస్, ఒకటే ఒకటి. అక్కడ అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో రాయబడింది, అండ్ యాజ్ ద వాయిస్ వాజ్ హర్డ్ జీసస్ వాజ్ ఫౌండ్ అలోన్. వారు ఎవరు చూసినట్టే యేసు ప్రభు ఒక్కడే అక్కడ ఉన్నాడు ప్రియుల, ఇంకెవరు లేరు. పరలోకం పోతే ఎట్లుంటుందో, పరలోకంలో ఎవరుంటారో, పరలోకం ఎలాంటి ప్రదేశమో, నేను పోతే నేను ఉంటానా, ఊడిపడతానా, పరలోకం నుంచి నన్ను నెట్టేస్తారా, దేవదూతలు నన్ను రానియరా అంటే పరలోకంలో ఎవరైనా దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్, జీసస్ అలోన్ ప్రియుల. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ప్రియుల. డూ యూ నో దాట్? పరలోకంలో నీ కొరకై నా కొరకై ఉన్నవాడు ఎవరంటే యేసు ప్రభు ప్రియుల. శిష్యులు ఎక్కడికి పోయినారంట? శిష్యులు అన్నీ చూసినారు, అన్నిటినీ గమనించినారు వారు. ఇదిగో ఏలియాను చూసినారు, మోషేని చూసినారు, వారిద్దరూ యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నది విన్నారు. అయితే ఇంకేం జరిగిందంట? మేఘం వచ్చింది. అక్కడ మేఘం వచ్చి వారిని కమ్మగా వారు భయపడిరి అని రాయబడి. ఏం జరిగిందంట? వారు భయపడినారు అని రాయబడి. అండ్ యాజ్ దే ఫియర్డ్, అక్కడ రాయబడి, అండ్ దేర్ వాజ్ అ వాయిస్ and they feared as they entered into the cloud, and there was a voice out of the cloud saying, this is my beloved son, hear him. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు పరలోకములో ఒకటే స్వరం ఉంది, ఆ స్వరము యేసు ప్రభుది. ఆ స్వరం వినాలి అని అంటే ఎక్కడికి పోవాలంట? పర్వతం ఎక్కాలి. ఎంతమంది ఎక్కిరంట? ఏమయ్యా రాజు, ఎంతమంది ఎక్కినారు? ముగ్గురే, పేతురు, యోహాను, యాకోబు. ఎంతమందికి భోజనం పెట్టినాడు? 5,000 మందికి పెట్టినాడు. ఏం 5,000 మందికి ఎక్కడానికి రాలేదా? అందరూ ఎందుకు ఎక్కలేకపోయినారు? వై ఎవ్రీబడి కుడెంట్ క్లైమ్ అంటే నీకు నాకు ఏముండాలంటే శక్తి ఉండాలి. పైకి ఎక్కి వెళ్ళడానికి యేసు ప్రభువును కలుసుకోవాలంటే ఆత్మ సంబంధమైన వెలుగు నాలో సంపూర్ణంగా ఉంటే నేనేమంటానంట, అన్నిటినీ భూలోక సంబంధమైన ప్రతి పరిస్థితిని అధిగమించి ఎక్కి యేసు ప్రభువును చూడడానికి వెళ్తాను. ఎవరెస్ట్ శిఖరాలను ఎవరు ఎక్కినారా అంటే అందరు ఎక్కుతారా? ప్రతి ఒక్కడు పోతాడు ఎక్కుదామని. హౌ మెనీ విల్ రీచ్? ప్రసాద్ ఉన్నాడు ఇక్కడ, పరుగు పందెంలో పరిగెత్తుతాడు. ఎంతమంది ప్రైజులు కొట్టారయ్యా? ఒకడేనా, ఇద్దరా? ఒక్కడే. లాస్ట్కి ఇంకొకరికి ఇస్తారు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇంకొకరికి, ముగ్గురే. మై ఫ్రెండ్, భక్తి జీవితంలో నువ్వు యేసు ప్రభుతో ఎదగాలనుకున్నవాడు చాలా తక్కువ ఉంటారు ప్రియుల. యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలనుకున్న చాలా తక్కువ ఉంటారు. వారు పైకి ఎక్కాలనే ప్రయత్నంలో చాలామంది ఎక్కుతూ ఉంటారు కానీ దిగిపోతూ ఉంటారు ప్రియుల. దిగిపోవడం అనేది గొప్ప సంగతి కాదు ప్రియుల. యేసు ప్రభు కొరకై మేము పోతున్నామని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు చాలామంది. ఏం చేస్తున్నాను? అబ్బో అన్నవు, మేము కూడా, మాది కూడా ఒక సంఘమే అన్న. పరిగెత్తడం పెద్ద విశేషం కాదు ప్రియులారా. యూ హ్యావ్ టు రీచ్ ద పర్సన్. వ్యక్తిని సంధించాలా. ఆ వ్యక్తిని సంధించాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలా? ఆ సాధకం మన భక్తి జీవితంలో లేకపోతే నీకు ఎవ్వరు కనబడరు పర్వతం మీద. ఇక్కడ ఈ మనిషి అక్కడ రాయబడింది, యాజ్ ద వాయిస్ వాజ్ హర్డ్ జీసస్ వాజ్ ఫౌండ్ అలోన్. యేసు ప్రభు ఎక్కడున్నాడు అని అంటే ఈ లోకంలో లేడు, ఈ లోక ఆకర్షణలో లేడు, ఈ లోక పరిస్థితుల్లో లేడు, ఈ లోకంలో నువ్వు నేను చేసుకున్న ప్రతి రూపంలో లేడు ప్రియులారా. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఆయన ఉన్నాడు. హీఈస్ ఆల్ అలోన్ ప్రియులారా. డిడ్ యూ ఎన్కౌంటర్ విత్ హిమ్ పర్సనలీ ప్రియులారా? ఆయన ఒక్కడే ఉన్న ఆ పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగినావా? చాలా చూచింటావు, బట్ సీయింగ్ హిమ్ ఇస్ అ గ్రేట్ థింగ్ ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ సువార్తికుడు రాసిన చక్కని మాటలు ఎలాగోనంటే ఇక్కడ యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 8వ వచనంలో, and be not terrified, and lifting up their eyes they saw no one but Jesus alone అని రాయబడింది. అక్కడ ఏముందంట, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు అని రాయబడింది. ఏం చూసినారు వాళ్ళు? అక్కడ ఏమైనా చూసిన సంఘటనలు ఏమైనా కనబడ్డాయి? అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో
ఏమైనా వారు ఏమైనా చూసినారని ఉందా? లేదు. అక్కడ ఏం చెప్పబడింది అని అంటే, అండ్ యాజ్ ద వాయిస్ వాజ్ హర్డ్ జీసస్ వాజ్ ఫౌండ్ అలోన్ అండ్ దే కెప్ట్ సైలెన్స్ అని రాయబడింది. వారు మౌనంగా ఉండిపోయినారు యేసు ప్రభువుని చూసి. ఇక్కడేమంట, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏముందంట, అండ్ దే లిఫ్టెడ్ అప్ దేర్ ఐస్ దే సా నో వన్ ఎల్స్ బట్ జీసస్. అక్కడ వారు ఆ యేసు ప్రభు ఒక్కడిని చూచి మౌనంగా ఉండిపోయినారు. పరలోకంలో యేసు ప్రభుని చూసినాక ఇంకేమైనా మాట్లాడతావా అని ఓ భక్తుడు అన్నాడు. ఏమంట, నీ చేతులను ముద్దు పెట్టుకుంటా, నీ తలను ముద్దు పెట్టుకుంటా, నీ గాయపడిన ప్రతి భాగమును నేను ముద్దు పెట్టుకుంటా, నేను చుంబిస్తాను అని ఒక చక్కని పాట, పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా అని పాడుతూ అందులో ఈ మాటలు అన్నాడు. పరలోకంలో యేసు ప్రభుని చూసినాక యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాయిస్ పిల్లర్. పరలోకంలో యేసు ప్రభుని చూసిన తర్వాత మాట్లాడడానికి ఏం మిగిలదిక. ఎందుకు అని అంటే యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. చూడండి మాట, పరలోకంలో యేసు ప్రభును చూచిన తర్వాత దెర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్, యూ విల్ బి జస్ట్ సైలెంట్. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఉన్నతమైన ఉనికిని చూచినప్పుడు నువ్వు ఎలాగుంటావు అని అంటే, అదిగో 18వ వచనంలో ఆ మాట కనబడుతుంది. చూడండి, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళపు లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఆయన, నేను ఈ దృశ్యమును చూడగా నేను చచ్చిన కుక్క వంటి వాడను. అది ఐ బికేమ్ డెడ్, 13వ వచనంలో రాయబడింది, అండ్ ఐ బికేమ్ డెడ్ అండ్ బిహోల్డ్ అని అంటాడు. నేను ఆయనను చూసినప్పుడు ఏమైనానంట, చచ్చిన వాని వలే ఉంటిని. ఎందుకు అలాగైనాడు అంటే, యేసు ప్రభు దివ్యమైన మహిమ అలాంటిది. ప్రియుల, ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభును చూచి మౌనులైపోయినారు అని లూకాసు వార్తలో రాయబడింది. ఆయన ఎంత సమీపంగా వారికి ఉన్నాడో. 17వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, వారు కనులెత్తి చూచినారు అంట. ఇక్కడేముందంట, వాట్ ఈస్ దే, వారు కనులెత్తి చూచినారంట. ఎవరు కనబడినారు వారికి? యేసు ప్రభు మాత్రమే. అక్కడ మౌనులైపోయినారు లూకాసు వార్త 9వ అధ్యాయం. ఇక్కడేమంట, వార్ దే లిఫ్టెడ్ అప్ దేర్ ఐస్ అండ్ సా నోబడీ ఎల్స్ బట్ జీసస్. ఎవరిని చూస్తున్నాం ప్రియులారా? కనులెత్తి. నిన్న ఒక పాట పాడుకున్నా, ఏమేమి చేయుచుంటివో తప్పించు కొందువా ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరంటే పాస్టర్లు అందరూ. ఒక్కొక్కరు ఇట్లా తల వేసుకొని నవ్వుతా ఉన్నారు. ఏమన్నా ఈ పాట పాడుతున్నట్టే, ఏం చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. ప్రియులారా, కనులెత్తి చూస్తున్నావు. వాట్ ఆర్ యూ సీయింగ్ ప్రియులారా? జబర్దస్త్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ కదా. నవ్వుతున్నారు కొంతమంది, అంటే చూస్తున్నారని అర్థం. ఇంకేం చూస్తున్నారంటే, దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు వాచ్. నువ్వు చూడడానికి చాలా నీ ఎదుట ఆకర్షణీయమై ఉన్నాయి పిల్ల. యేసు ప్రభు మహిమ, యేసు ప్రభు యొక్క ప్రభావం అంతటినీ కూడా చూచినాక ఇంకేం చూస్తావు నువ్వు? యేసు ప్రభు మహిమ, ఆయన ఉనికి, ఆయన తేజస్సు, ఆయన చేసిన ప్రతి కార్యమును నువ్వు చూసినాక ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్? నువ్వు చూడడానికి ఏమైనా ఉందా? ఏముందంట? అద్దం ఉంది. అద్దంలో ఏం కనబడుతుంది పిల్ల? అద్దంలో ఏం కనబడుతుంది? నిన్ను నువ్వు చూసుకోగలవు. ఆ అద్దంలో యేసు ప్రభును చూసుకోగలిగినామా మనం? డిడ్ వి సీ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు నాకు కలలో కనబడినాడు బ్రదర్, నాకు వచ్చి నాకు ఈ మాట చెప్పినాడు, నువ్వు ఇట్లా చెయ్యా అని అన్నాడు అని అన్నాడు. కలలో కనబడగా నీకు కనబడినాడా? కనబడితే మరి నువ్వు ఎందుకు అలాగూ చేయడం లేదు? నువ్వు అలాగూ ఎందుకు వెళ్ళడం లేదు? యేసు ప్రభు ఏ మాటలు మనకు చెప్పినాడో దాని ప్రకారం ఎందుకు చేయడం లేదంటే, వీ డోంట్ సీ జీసస్ పిల్లర్. కలలో నీకు కనబడినాడు, నిజ స్వరూపంలో నీకు కనబడలేదు. ఒక భక్తుడు అన్నాడు ఏమంట,
అదిగో నాకు కనులు దయచేయి నేను చూడాలని. ప్రభు యేసు నా రక్షక కనులు నొసగుము అని భక్తుడు ఒక పాట చక్కగా రాసినాడు. ఎందుకు పాడుతున్నా అంటే ఈ మధ్య కొన్ని పాటలు పాడుకుంటూ కొన్ని రాసుకుంటూ కూర్చున్నాను. ఐ ఫెల్ట్ సింగింగ్ దిస్. పిల్లల కనులు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ యువర్ ఐస్? వాట్ డూ యూ సీ? పిల్లలు టీవీలు చూస్తున్నారేమో, లోకంలో ఆకర్షణీయమైన కనబడుతున్నారేమో, అందమైన పురుషులు కనబడుతున్నారేమో, అందమైన స్త్రీలు కనబడుతున్నారేమో. కనులెత్తితే నీకేం కనబడుతున్నాడు? అందమైన బాటిల్స్ కనబడుతున్నాయేమో, అందమైన వస్తువులు కనబడుతున్నాయేమో. మై ఫ్రెండ్, ఇఫ్ యూ డోంట్ సీ జీసస్, యేసు ప్రభును చూడకపోతే, నువ్వు యేసు ప్రభు కనబడకపోతే యు ఆర్ ఇన్ అ లాస్. పిల్లలు ఈ రూపాంతరపు కొండపైన ఏం చూసినారంట? కుటుంబాలు ఎందుకు చెల్లా చెదరైపోతాయి పిల్లరా? వై డూ ద ఫ్యామిలీస్ బ్రేక్? కుటుంబం ఎందుకు ఇరిగిపోతుందంటే ఎవరినో చూస్తున్నాం కనుక. వి సీ సంబడి ఎల్స్, నాట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును చూసినామనుకో ఎవరు కనబడతారంట? అంత సమాధానంగా కనబడుతుంది. యేసు ప్రభును చూడకపోతే సమాధానంగా ఉండదు. నాకు భార్య దేవుడిచ్చినాడు కానీ మేము కొట్లాడుకోమంటే ఎస్ వీ డూ ఫైట్, బట్ వి సీ జీసస్ క్రైస్ట్. పిల్లలు యేసు ప్రభును చూస్తాం. మేము ఎట్లా చూస్తామంటే ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడే. ఆ మాటల్లో ఏం మాటలు ఉంటాయంటే వాక్యం మాట్లాడాలి. దేర్ యూ ఫైండ్ జీసస్ క్రైస్ట్. పిల్లలు లోకంలో నువ్వు నేను చూచి ఆనందించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, చూడగలిగేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే యేసు ప్రభు మాత్రమే. ప్రియులారు మా భార్య కూర్చొని ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే వాక్యం చదువు అని వాక్యమును చదివించి ఈ మాటలు చూడండి. నేను ఇంకా మాటలు చెప్పొచ్చు, నేను గొప్పని, నేను వీరుణ్ణి, నేను పరాక్రమంతుడను, నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పినాను. ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, నువ్వు నేను అనుభవించున్న దానికి బైబిల్ చదువు అని అన్నాను. వీ కుడ్ సీ జీసస్ క్రైస్ట్. పిల్లలు వీళ్ళు ఎవరిని చూసినారంట? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో దే సా నోబడీ ఎల్స్ బట్ జీసస్ అని రాయబడింది. వారు యేసు ప్రభువును మాత్రమే చూసినారు. అండ్ దే సా నో వన్ బట్ జీసస్ అలోన్. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువును చూడకపోతే చాలా నష్టపోతాం. మన కన్నులు ఏం చూస్తున్నాయో గమనించండి. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలను కలిగి ఉన్నారు, పసికందులను ఎత్తుకుంటున్నారు, ఇంకా పిల్లలను కనబోయేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభువును చూడండి. మీ అమ్మను చూడకండి, మీ నాయని చూడకండి, మీ భర్తలను చూడకండి. వాట్ డూ యూ నీడ్ టు సీ ఇస్ జీసస్ క్రైస్ట్. పిల్లలు యేసు ప్రభువును చూడండి. ఆ పిల్లలు చక్కగా యేసు ప్రభు కొరకే నిలబడతారు. వీళ్ళు చూసి ఏంటంటే ఆ ప్రభావవంతమైన వాతావరణంలో దే సా నోబడీ ఎల్స్, దే లిఫ్టెడ్ దేర్ ఐస్. ఆకాశం వైపు కనులెత్తి ఎవరిని చూసినారంటే ఆకాశం వైపు ఎత్తి చూస్తున్నారు. ఎవరున్నారంటే అక్కడ ఆకాశంలో దేవుడే ఉన్నాడు. సీ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును చూడండి. చూస్తే మీకు దీవెన, ఆశీర్వాదం. ఇక్కడ శిష్యులు దే సా జీసస్, నోబడీ ఎల్స్. పిల్ల 115 కీర్తన మొదటి 2 చరణాలు చదవండి. కీర్తనలు 115 కీర్తన చూడండి. యేసు ప్రభుని ఎందుకు చూడాలంటే అక్కడ ఉంది. వై డూ యూ నీడ్ టు సీ జీసస్ క్రైస్ట్ అంటే ఇట్ స్పీక్స్. పిల్లలు 115 కీర్తన కనులెత్తి నేను యేసు ప్రభుని ఎందుకు చూడాలా? వై డూ ఐ నీడ్ టు సీ అంటే ఇట్ సేస్ దేర్. చదవండి మొదటి వచనం నుంచి 115 కీర్తన మొదటి చరణం నుంచి చదువు. 3 చరణాలు చదువు. సర్వశక్తి ప్రభువ నడుమయ, విజయం పొందే స్థలమునకు నీ 115 కీర్తన మొదటి వచనం. చదవను. మాకు కాదు యెహోవా నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడని అన్యజనులు ఎలా చెప్పుకొనుచు ఉన్నారు. ఎక్కడున్నాడమ్మా మీ దేవుడు? మా దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశమందున్నాడు. వారి చదవని ఇంకా కింద తనకిచ్చ వచ్చినట్టుగా
సమస్తమును ఆయన చేయుచున్నాడు. సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారం. చాలా అక్కడికే చాలు. మా దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఆకాశమందు ఉన్నాడు. ఈజ్ దేర్ ఇన్ హెవెన్. వీళ్ళు కనులెత్తి ఎవరిని చూసినారంట? యేసు ప్రభువుని చూసినారు. ఎక్కడున్నాడు యేసు ప్రభు అంటే, మా దేవుడు ఎక్కడున్నాడని ఎందుకు అన్య జనులు చెప్పుకుంటా? ఏడా మీ దేవుడు? రమ్మని ఇప్పుడు మీ దేవుని రమ్మని చూస్తాం మేము, మా దేవుని మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూపించే గొప్ప గొప్ప మెటీరియల్స్ అక్కడ కనబడతాయి. ఇప్పుడు బంగారము, వెండి, కర్ర, కావలసిన వజ్ర వైడూరు అన్నిటితో రూపొందించిన అన్ని వాటితో మాట్లాడుతుంటే ఏమంటున్నా అంటే, వారికి నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు, ముక్కుండి వాసన పీల్చుకోవు, చెవులుండి వినవు, గొంతుకుండి మాట్లాడవు, చేతులుండి పనిచేయవు. కానీ నా దేవుడు ఎక్కడున్నాడంట? ఈజ్ దేర్ ఇన్ హెవెన్. ప్రియులారా, యేసు ప్రభువును శిష్యులు ఏం చూసినాడు? పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభువును మాత్రమే కనులెత్తి చూసినాడు. మార్క్స్ వార్తలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో చివరిగా అక్కడ చూస్తే వీ విల్ ఫైండ్ వన్ మోర్ ఇన్సిడెంట్. ప్రియులారా, 9వ అధ్యాయం మార్క్స్ వార్త 8వ వచనం. అండ్ సడన్లీ హ్యావింగ్ లుక్డ్ అరౌండ్ దే నో లాంగర్ saw anyone but Jesus alone with themselves. ఎంత చక్కగా ఉందో ఈ మాట. ఇది చదివితే నాకు ఎంత బలం ఇచ్చిందో. ఈ మాటలు ఎవరిచ్చినారో తెలుసా? ఇప్పుడు నేను చదివిన ఈ 3 రెఫరెన్స్లు ఎవరిచ్చినారు తెలుసా నాకు? ఎవరిచ్చింటారు? చాలా గొప్ప వ్యక్తులు ఇచ్చింటారు అన్నకి ఈ రెఫరెన్స్లు అనుకోవచ్చు. ఒక సహోదరి నాతో పంచుకున్న వాక్య భాగాలు పిల్లలు. ఎవరమ్మా? సహోదరుడు కాదు. ఆమె దగ్గర ఇంత గొప్ప వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు సహోదరులతో? అక్క వందనాలు అక్క. ఇంకేం మాట్లాడుతున్నావు? వందనాలు చెప్పి అక్కతో వందనాలు అన్నా అని ఏం మాట్లాడుతున్నామ్మా? ఇది ఆ సత్యం పిల్లలు నా వాట్సాప్లో ఉంది. నేను అది చదివి 2 వారాల కింద చదివినాను. ఎంత లోతైన తలంపులో ఇవి. ప్రియులారా, యేసు ప్రభువును చూడడంలో మాట్లాడుతున్నాను నేను. సహోదరి అనే గొప్ప వెలుగు బైబిల్లో ఎంత గొప్పగా ఉంది. చాలాసార్లు నేను అందరితో పంచుకున్నాను ప్రియులారా. ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఎందుకు తీసినానంటే, సంఘములో స్త్రీలు ఎంత ఆత్మీయంగా ఉన్నారో అనే వెలుగును బోధించడానికే ప్రియులారా. ఇంకేమైనా చెప్పవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు ప్రియులారా. చాలామందికి వాట్సాప్స్ ఉన్నాయి, అంత దేని దాచుకుంటారు. ఇది ఒకటి చూడండి, పాస్వర్డ్లు పెట్టుకుంటారు కొంతమంది. నా వాట్సాప్ నువ్వు చూసేది ఏంది అని తీసుకుపోయి దాన్ని ఎక్కడెక్కడో ఫిల్టర్ చేసుకొని జ్ఞానం కలిగి ఇంకో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అందరికీ తెలుసు. బట్ హియర్ ఈజ్ అ సిస్టర్ ప్రియులారా. ఈమె సహోదరి ఏం రాసిందంటే, ఈ మాటలు రాస్తే ఈ వచనం నాకు చాలా ప్రభావితంగా చూపించింది. ఏంటంట, అండ్ అక్కడ సడన్లీ హ్యావింగ్ లుక్డ్ అరౌండ్ దే నో లాంగర్ సా ఎనీవన్. ఇంకెవ్వరు కనబడలేదంట వారికి. మొదటి భాగంలో యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. రెండో భాగంలో కనులెత్తి చూస్తే యేసు ప్రభు కనబడినాడు. మూడో భాగంలో ఏంటంట, ఎవ్వరు లేరు. నోబడి ఎల్స్. మా అన్నని గురించి, మా తమ్ముని గురించి మీ ప్రార్థనకి రంపో, మా గురించి మాట్లాడతావా? నువ్వు గొప్పను అయ్యా, నువ్వు అవసరం లేదు అని మాట్లాడతాడు. బట్ హియర్ యూ నీడ్ టు సీ దే నో లాంగర్ సా ఎనీవన్ అంట. ఎవరిని చూసినారంట వారు? ఇంకా ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదు. కరెక్ట్ యువర్ సెల్ఫ్స్ ప్రియులారా. యేసు ప్రభును చూడండి. గణేష్, వీ నీడ్ టు లుక్ అట్ జీసస్ అని అన్నా నేను రాత్రి. డాడీ డూ సంథింగ్ అన్నది, ఏదో ఒకటి చెయ్యి అంటే, నో, ఐ నీడ్ టు సీ అట్ జీసస్, ఐ నోట్ నీడ్ టు హరీ అని అన్నా. మేము పరిగెత్తాల్సిన అవసరం లేదు అని అన్నా. యూ డోంట్ నీడ్ టు సీ ఎనీబడి ఎనీ లాంగర్ ప్రియులారా. ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. నీ భక్తి జీవితంలో నువ్వు చూడాల్సింది ఎవరినంట? యేసు ప్రభువుని ఒక్కడే. యూ నీడ్ టు సీ జీసస్ అలోన్. నా భార్య ముఖ్యం కాదండి, కాదు. నీ పిల్లలు ముఖ్యం కదా, కాదు. యేసు ప్రభువే ముఖ్యం. దే సా నోబడి ఎల్స్. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారంటే పర్వతం మీదకి ఉన్నారు. కింద ఎవరు ఉన్నారంటే వారి కుటుంబం ఉంది. పేతురుకు ఒక కుటుంబం ఉంది, యోహానుకు ఒక కుటుంబం ఉంది, యాకోబుకు ఒక కుటుంబం ఉంది.
కానీ వాళ్ళు అన్నలే, అయ్యా మేము ఇంత పైకి వచ్చినాం, కిందికి పోతామా, బతుకుంటామా, మా పిల్లలు ఎట్ట బతకాలా, ఏం తినాలా, వారు ఏం చేయాలయ్యా అంటే అక్కడ జవాబు ఏం దొరికిందంటే దే నో లాంగర్ సా ఎనీబడి ఎల్స్ బట్ జీసస్ క్రైస్ట్. ఇంకా వారు ఎవరిని చూడలేదు, అది చాలు నీ భక్తి జీవితంలో నువ్వు చూడడానికి. యేసు ప్రభును చూడు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అందుకే పౌలు అన్నాడు 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అదిగో నన్ను సింహపు నోటి నుండి తప్పించినవాడు, నా పక్కకు నిలబడి నన్ను బలపరిచినవాడు. చదవండి ఒక మాటది, పౌలు తిమోతికి రాస్తూ ఆ మాటలో ఐ సా నో బడీ ఎల్స్ బట్ జీసస్ అలోన్ అంటాడు. 4వ అధ్యాయం 2వ పత్రిక 17వ వచనంలో ఉంది. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి, ఎవరు నిలబడినారంట? ప్రభు నా ప్రక్కలో నిలిచి నన్ను బలపరిచెను. చాలు ఏం చేసినాడంట ఆయన? నా పక్కలో నిలబడినాడు. వాట్ అ బ్లెస్సెడ్ వర్డ్ ఈస్ దర్. నీ పక్కలో ఎవరున్నారు? నాకేమన్నా 100 మంది ఉన్నారు. నాకు ఇట్లా కొడితే వచ్చేస్తారన్న అందరూ. కానీ నీకు నాకు కావాల్సింది ఏంటంటే పర్వతపు వాతావరణం కావాలి. పర్వతం ఎక్కి వెళ్ళాల. పర్వతం ఎక్కి వెళ్తే ఎవరుంటారంటే యేసు ప్రభు ఉంటాడు. పర్వతం ఎక్కితే ఆయాసం వస్తుంది, చెమటలు వస్తాయి, ఆకలి అవుతుంది. పర్వతం ఎక్కితే నీళ్ళు దొరకవు. పర్వతం ఎక్కితే నీకు ఎలాంటి నీడ ఉండదు. పర్వతం ఎక్కితే ఎలాంటి ఆశ్రయం నీకు దొరకదు. భూ సంబంధమైన ప్రతి విధమైన పరిస్థితి నుండి పైకి వెళ్ళిపోతూ ఉంటావు. ఎవడుంటాడంటే చూడు, నీకు కింద చూస్తే పడిపోతావు. పైకి పోతే ఎవరున్నారంటే యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అక్కడ కనులెత్తి చూడు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. చూసినవా? ఇంకెవరిని చూడక యేసు ప్రభు మాత్రమే చూడు. అదే 3వ భాగంలో మనం చదువుకున్న మార్కు సువార్తలు అంటే దే సా నో వన్ ఎల్స్ బట్ జీసస్. హౌ ఎక్సలెంట్. నేను కూడా ఎదురు చూడాలనుకుంటున్నాను. మన సహోదరులు నాకు వచ్చానా, ఇది వాక్యము నాకు దేవుడు తలంపులు ఇచ్చినాడని నన్ను పంచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇలా పేరు మాత్రం చెప్పా, ఎవరి పేర్లు నేను చెప్పాను. యేసు ప్రభువే మనకు గనుడు ప్రియుల. ఆయన మాటలు కనుక మరి దేవుని ప్రియలంగా కొండ మీదికి ఎక్కే అనుభవం కావాలి. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు వదిలిపెట్టండి. తాయతల దగ్గరికి వెళ్ళడం, ఎవరి దగ్గరికి వెళ్తే వారి దగ్గరికి పోతే మాకు బాగవుతుంది, ఈ ప్రార్థన బాగవుతుంది. మన ఒక ఆయన చెప్తున్నాడు, ఆ బ్రదర్కి పవర్ ఉంది కాబట్టి పవర్లో పనిచేస్తున్నాడంట. అంటే వేరేళ్ళకి పవర్ లేదా? వేరేళ్ళకు పవర్లు లేదా ప్రియులారా? పవర్ ఉంది, అందరికీ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ద పవర్ ప్రియులారా. బట్ సీ జీసస్ క్రైస్ట్, యూ విల్ గెట్ మోర్ పవర్. అంతరంగములో శక్తి దొరుకుతుంది ప్రియులారా. బయట ప్రదర్శించడానికి దేవుడు శక్తి ఇయ్యలే. బయట ప్రదర్శించడానికి ఏం చెప్పినాడు? వెళ్ళి సువార్త ప్రకటించు అని అన్నాడు. బయటికి వెళ్ళి ఏమన్నాడంటే యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారని బయట ప్రపంచానికి చెప్పండి అన్నాడు. బయట ప్రపంచానికి పోయి డస్ అని చెప్పలే ఆయన. స్టేజ్ లేచి ఇవన్నీ చేయమని చెప్పలే యేసు ప్రభు. శిష్యులు ఎక్కడికి పోయినారంట? కొండ ఎక్కిపోయినారు. నువ్వు శిష్యుడు అయితే కొండ ఎక్కుతావు, నువ్వు బాస్ అయితే కొండ మీద ఆల్రెడీ ఉంటావు, అంతేనా? శిష్యుడు అయితే ఏమంటారట? యూ విల్ క్లైమ్ అండ్ గో అప్ రిలా. శిష్యులు పైకి ఎక్కిపోయిరి. భూ సంబంధమైన వాతావరణం అంతటినీ వదిలి పైకి ఎక్కిపోవడం ప్రియుల. మన భక్తి జీవితంలో యేసు ప్రభు ఒక్కడే పరలోకంలో ఉన్నాడు. ఆయనతో ఆయన పరివారం అంతా ఉంది. ఆ పరివారమును భక్తులు చూసినారు. మోషే, ఏలియాల సమూహం అక్కడ ఉంది. అదిగో మబ్బులు ఉన్నాయి అనగా దేవుని శక్తి ఉంది. అక్కడ దూతలు ఉన్నారు. కానీ వాళ్ళంతట్లో ఎవరిని చూసినారంటే వీళ్ళు యేసు ప్రభు ఒక్కడిని. ఆ తర్వాత వారు కనులెత్తి ఎవరిని చూడడం మొదలుపెట్టినారంట? వారు యేసు ప్రభు తప్ప ఎవరిని చూడలేదు. మార్క్స్ వార్తలో అండ్ దే ఫౌండ్ నన్ ఎల్స్ బట్ జీసస్. ఈ యేసు ప్రభువే వస్తాడు ప్రియులారా. గుర్తుపడతావా నువ్వు ఆయనని? ఎంతమంది యేసు ప్రభుని గుర్తుపడతారు చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. నేనైతే గుర్తుపడతా ఆయనని, ఎందుకంటే వాక్యం చెప్తుంది నాకు. ఏం గుర్తుపట్టరా యేసు ప్రభుని? ఏమమ్మా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు గుర్తుపట్టరా యేసు అంటే? చూస్తలేం. ఎట్లుంటాడన్న యేసు ప్రభు? మా ఆయన అంటే చెప్తా, ఇగో మా ఆయన ఫోటోకి ఇట్లా, ఇది మా ఆయన అంటావు.
నన్ను అడుగుతాడు, నీ మనవడు ఎట్లుంటాడా అంటే, మా మనవడు బాగుంటాడు, ఫోటో చూపి అంటే అది వెతికినా దొరకదు. ప్రియులారా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. యేసు ప్రభువును చూడండి. ఎక్కడ కనబడుతుందో బైబిల్లో ఉంది. చూడండి, ఒక మాట చదివి ముగిస్తాను. లూకాసు వార్త చివరి అధ్యాయం. లూకాసు వార్తలో యేసు ప్రభు ఎట్లా కనబడతాడా అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి ఏమంట? ఎవరి గురించి? యేసు ప్రభువును గూర్చి చెప్పబడలేదా? రాయబడలేదా? అంటే చూస్తలేరంటే చదువుతలేరని అర్థం. యేసు ప్రభువును చూస్తలేవా అని చేతులు ఎత్తితే ఎవరు ఎత్తలేరు అంటే చదువుతలేరని అర్థం. చదివితే కదా యేసు ప్రభువుని గురించి తెలిసేది. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో అతికాంక్షణీయుడు. ఎవరు అడిగినారట? 5వ అధ్యాయంలో ఉంది పరమగీతంలో ఆ మాట. ఐ థింక్ వీ షుడ్ రీడ్ దిస్ ఆల్సో. ఇది కూడా చదువుదాం. ఎట్లా నీకు తెలుసయ్యా యేసు ప్రభు అంటే? వాక్యం మాట్లాడుతాను. హౌ ఇస్ మై క్రైస్ట్, హౌ ఇస్ మై జీసస్, నేను చూస్తున్నానా అంటే ఆడ పరమగీతములలో 5వ అధ్యాయం 10వ వచనం నుంచి కనబడుతుంది. నీ ప్రియుడు ఏమంత విశేషమమ్మా నీ ప్రియుడు. 9వ వచనం మనం చదువు. 5వ అధ్యాయం పరమగీతం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే ఆమె చెప్తుంది కింద 10వ వచనం నుంచి 16వ వచనం చదవండి. మీరే చదువుకోండి చాలని. మనం చదివితే వాళ్ళేం చదువుతారు? అంత మనమే చదివితే మీ ఇంకా సార్లు చదివిన రోమన్ క్యాథలిక్ జరిగేది. అక్కడ నిలబడి ఆయన బైబిల్ చదువుతాడు. మీరు అందరూ చదవద్దు, నాకు దేవుడు అభిషేకించినాడు కాబట్టి పవిత్రమైనవి నేనే చేయాలని అన్నీ ఆయనే చేస్తాడు. ఏమంట? నీ ప్రియుడు వేరే ప్రియుల కంటే ఆయనలో ఏం విశేషమయ్యా? ఏం చెప్తారు యేసు ప్రభుని గురించి? పనికాడికి పోయి ఏం చెప్తావు యేసు ప్రభు? చూడకపోతే ఏం చెప్తారు? ఏం చెప్పలేము. నీ భర్త గురించి చెప్పు, ఊడిసైడ్ మా భర్త బాగా టార్చర్ చేస్తాడు ఆయన, అసలు ఎన్ని అప్పులు చేసినాడో, నేను ఈ పని చేయాల్సిన అవసరమే లేదు అసలు మా ఆయన చేసిన అప్పులకు. ఎన్ని స్టోరీలు. నీ భార్య ఏంటంటే, అబ్బా అన్న ఇంటికి పోవద్దన్నో, ఇంటికి పోతే ఉందన్నా అంటారు. స్టడీ. ఎందుకంటే చూస్తున్నాం యేసు ప్రభుని చూస్తే ఏమంటామంటే, నా ఇల్లు ఒక సుందరమైన ప్రదేశం. నీ ఇంట్లో ఎవరుంటారంట? ఎంత కొంపలండిపోయే పరిస్థితి ఉన్నా కూడా యేసు ప్రభువును చూస్తాం కనుక, యువర్ హౌస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రియులారా. నీ ఇల్లు ఎలాంటిదంట? అందమైనది ప్రియులారా. ఈ భూలోకములో సినిమా చూస్తే అందము, సినిమా స్టార్లను చూస్తే అందము, సూపర్ స్టార్లను చూస్తే అందం అనుకుంటే కాదు ప్రియులారా. నీ ఇల్లే ఒక సౌందర్యవంతమైన ప్రదేశం. ఆ ఇంట్లో ఎవరు ఉంటారంట? యేసు ప్రభు. బికాస్ వీ సీ జీసస్, వీ రీడ్ అబౌట్ జీసస్ అండ్ వీ సీ నోబడీ ఎల్స్. యేసు ప్రభు తప్ప, యేసు ప్రభువును చూడడం, యేసు ప్రభు ఒక్కడే నీతో ఉంటాడు. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.